అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రికార్డు బద్దలు కొట్టింది. గత రెండేళ్లలో ఎన్నడూ సాధించిన విధంగా జీడీపీ 4.3% సాధించింది. వాస్తవానికి అమెరికా మధ్యతరగతి పౌరుడు మాత్రం పెరిగిన నిత్యావసర ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఉద్యోగ భద్రతతో సతమతమవుతున్నాడు. అయితే ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం జీడీపీ వృద్ధి రేటు పెరగడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టారిఫ్ పెంచడాన్ని సమర్థిస్తున్నారు. కొత్త వీసా నిబంధనలు, గోల్డ్ కార్డ్ వల్ల ఇమిగ్రెంట్స్ అమెరికాలో కాలు పెట్టాలంటే డబ్బు చెల్లించి రావాల్సిందే. మరోపక్క చూస్తే కొత్తగా ఉద్యోగాలు సృష్టించలేకపోతున్నారు. కార్పొరేటర్లు పెట్టుబడులు తగ్గించేశాయి. మరి ట్రంప్ చెబుతున్నట్లు అమెరికా ఆర్థికంగా దూసుకుపోతుందా? కేవలం సంపన్నులు మాత్రం లబ్ధి పొందుతున్నారు. ట్రంప్ చెబుతున్నట్లు వాస్తవంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడిందా? ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అంటే జూలై నుంచి సెప్టెంబర్ కాలానికి రికార్డు బద్దలు కొట్టింది. Q4 జీడీపీ 4.3% సాధించింది. దీనికి కారణం అమెరికాలోని 20% అత్యంత సంపన్నులు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం వల్లే జీడీపీ పెరిగినట్లు కనిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ బూమ్ వల్లే వృద్ధి రేటు పెరిగినట్టు కనిపిస్తోంది తప్ప వాస్తవానికి అమెరికాలోని మధ్యతరగతి పౌరుడు తీవ్ర ఇబ్బందుల్లో పడాల్సి వస్తోంది. అమెరికా జీడీపీ వృద్ధి రేటు అంచనాలు మించిపోయింది మాత్రం వాస్తవమే. కానీ వాస్తవంగా చూస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ పైకి కనిపించినంత బలంగా లేదు. వినియోగదారుడి సెంటిమెంట్ బలహీనంగా ఉంది. మరోవైపు దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. వృద్ధి రేటు పెరగడానికి కేవలం అమెరికాలోని సంపన్నులు యథావిధిగా తమ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం వల్లే జీడీపీ వృద్ధి రేటు రెండేళ్ల గరిష్టానికి చేరినట్లు కనిపిస్తోంది తప్ప మరేమీ కాదని ఆర్థికవేత్తలు పెదవి విరుస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికం వృద్ధి రేటు చూసి అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందనుకుంటే పొరపాటు పడినట్టే. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ మాత్రం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను బట్టి చూస్తే ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్యను తీసుకుంటే 4 ఏళ్ల గరిష్టానికి 4.6% ఎగబాకింది. అదే సమయంలో ద్రవ్యోల్బణం ఫెడరల్ రిజర్వ్ లక్ష్యంగా కంటే మించిపోయింది. కాగా ఫెడ్ రిజర్వ్ లక్ష్యం 2% అయితే ద్రవ్యోల్బణం 2.7% నమోదైంది. వినియోగదారుడి సెంటిమెంటు మాత్రం అత్యంత బలహీనంగా ఉంది. 2008 సంవత్సరంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం లాంటి పరిస్థితులతో ప్రస్తుత పరిస్థితిని పోలుస్తున్నారు ఆర్థికవేత్తలు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం అత్యంత బలహీనంగా ఉందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగమే అని వారు తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. వచ్చే ఏడాది అంటే 2026లో ఆర్థిక వ్యవస్థ మరింత కుంగే అవకాశాలు కనిపిస్తున్నాయని వారు బలంగా నమ్ముతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మాంద్యంలో కూరుకుపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చూస్తే కొత్త ఉద్యోగాలు సృష్టించిన దాఖలాలు లేవు. అలాగే వేతనాలు పెద్దగా పెరిగింది లేదు. గత ఏడాది నవంబర్ 2024తో పోల్చుకుంటే 7.10 లక్షల మంది నిరుద్యోగులు పెరిగారు అని ఆర్థికవేత్తలు గణాంకాలతో సహా చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య తారాస్థాయికి చేరుకుంది అంటే ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినట్లు లెక్క. వచ్చే ఏడాది నుంచి ఆర్థిక వ్యవస్థ మరింత కుంగుతుందని పలువురు ఆర్థికవేత్తలు బలంగా నమ్ముతున్నారు. దీనికి వారు చెబుతున్న కారణాలను చూస్తే వినియోగదారుడి సెంటిమెంట్ అత్యంత బలహీనంగా ఉంది. అంటే వినియోగదారుడి చేతిలో డబ్బు ఆడడం లేదు. అంటే కొనుగోలు తగ్గిస్తాడు. తనకు అవసరమైన మేరకు మాత్రమే డబ్బు ఖర్చు చేస్తాడు. అనవసరపు ఖర్చులు తగ్గించుకుంటాడు. యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ కన్స్యూమర్ సెంటిమెంట్ ఇండెక్స్ ను చూస్తే డిసెంబర్లో గణనీయంగా తగ్గి 52.9 పాయింట్లు దిగి వచ్చింది. క్రితం ఏడాదితో పోల్చుకుంటే 28.5% తగ్గిందని, అంటే 2008లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నాటి పరిస్థితులతో నేటి పరిస్థితిని పోల్చి చూపిస్తున్నారు. ఇక
ఇక కాన్ఫరెన్స్ బోర్డు అంచనా ప్రకారం వినియోగదారుడి కాన్ఫిడెన్స్ డిసెంబర్లో 3.8 పాయింట్లు క్షీణించి 89.1%కి దిగి వచ్చింది. వరుసగా 5 నెలల నుంచి తగ్గుకుంటూ వచ్చింది. తాజా గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే నవంబర్తో పోల్చుకుంటే లేబర్ మార్కెట్ అత్యంత బలహీనంగా ఉందని తేలిందని వెల్లడించింది. కాబట్టి తాజా జీడీపీ గణాంకాలను చూసి అమెరికన్లు సంబరపడాల్సిన అవసరం లేదని అమెరికాకు చెందిన సీనియర్ ఆర్థికవేత్త ఎలెనా సుల్యతేవా చెప్పారు. ప్రభుత్వం విడుదల చేసిన జీడీపీ గణాంకాలకు వాస్తవ గణాంకాలతో పోల్చి చూసుకుంటే చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు కూడా అసమానంగా ఉందని న్యూయార్క్ టైమ్స్ కూడా పేర్కొంది. సమాజంలోని కేవలం 20% మంది మాత్రం తమ వద్ద ఉన్న డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు చేయడం వల్లే జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ 4.3% వృద్ధి రేటు కనిపించింది. ఇక అమెరికాలో అల్పాదాయ కుటుంబాలు వేతనాలు పెద్దగా పెరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు దేశంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఇంటి బడ్జెట్ కూడా పెరిగిపోతోంది. ఉదాహరణకు ఇంటికి కావలసిన బీఫ్, కాఫీ, ఫర్నిచర్ ధరలు చుక్కలనంటాయి. అదే సమయంలో సంపన్నులు మాత్రం విపరీతంగా ఖర్చు చేశారు. ఉదాహరణకు వారి ఖర్చుల విషయానికొస్తే వినోదాలు, రెస్టారెంట్లు, విహారయాత్రలపై పెద్ద మొత్తంలో ఖర్చు చేయడంతో దాని ప్రభావం జీడీపీపై కనిపించిందంటున్నారు ఆర్థికవేత్తలు. ఇక పారిశ్రామిక అభివృద్ధి విషయానికొస్తే కంపెనీలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేశాయి తప్పితే ఇతర రంగాలపై ఖర్చు చేయలేదు. కేవలం ఒకే ఒక రంగంపై పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ బలపడిందని భావించలేమని చెబుతున్నారు ఆర్థికవేత్తలు. అమెరికాలో ప్రైవేటు పెట్టుబడులు కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి సంబంధించిన వాటిపైనే ఎక్కువగా పెట్టుబడులు పెట్టారని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అయితే వాస్తవానికి చూస్తే మూలధన వ్యయం మాత్రం పెద్ద ప్రోత్సాహకరంగా లేదు. కేవలం ఏఐ తప్పించి ఇతర రంగాల్లో పెద్దగా పెట్టుబడులు రాలేదని చెబుతున్నారు. ఇక ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల దేశంలోని మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీగా సుంకం బాదడం వల్ల దేశంలో గతంతో పోల్చుకుంటే అదే వస్తువును మరింత డబ్బు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఒకవైపు ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో పాటు మరోవైపు నిరుద్యోగ సమస్య తారాస్థాయికి చేరుకుంది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తానని హామీ ఇచ్చిన ట్రంప్ ప్రస్తుతం ఆ మాటే మరిచాడు. ప్రస్తుతం ట్రంప్ ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున బలవంతంగా పెట్టుబడులు రాబడుతున్నాడు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి $20 ట్రిలియన్ పెట్టుబడులు సాధించానని గొప్పలు చెబుతున్నాడు. వాస్తవానికి $9 ట్రిలియన్ కూడా దాటే పరిస్థితి లేదు. మరి ఇంత సొమ్ముతో ఆయన ఎన్ని ఉద్యోగాలు సృష్టించగలడో వేచి చూడాల్సిందే. ఇక ప్రభుత్వం మాత్రం వచ్చే ఏడాది అమెరికా ఆర్థిక వ్యవస్థ టర్న్ ఏ రౌండ్ అవుతుందని అంటుంటే ఆర్థికవేత్తలు వచ్చే ఏడాది ఆర్థిక మాంద్యంలో కూరుకుపోవడం ఖాయమని, 2008 నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయని బలంగా నమ్ముతున్నారు. మరి కొత్త సంవత్సరంలో అయినా ట్రంప్ సామాన్య అమెరికన్కు ఊరట కలిగిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.